ఇంకా పొద్దున్నే అయితే మా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసాను. తినేసి ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక ఇవన్నీ కడుక్కొని ఇంకా నా పని అయితే స్టార్ట్ చేయాలి. తలపోటు వచ్చేస్తుంది. ఇవాళ అసలు ఏం చేయాలని లేదు, కానీ ఇవాళ ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే 2 days హాలిడేస్ వచ్చిన తర్వాత 1 day ఇంకా ఎక్కువ బట్టలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ వెన్నెల ఏమో నా చుట్టూరే తిరుగుతుంది, తొక్కుతానేమని భయం. సరే మరి ఇవన్నీ కడుక్కొని మన బొజ్జలో కూడా ఏమన్నా నాస్తా వేసుకున్నాక నా పని అయితే స్టార్ట్ చేస్తా. టైం వచ్చేసి 7 అయ్యింది. ఇప్పుడు పొద్దున్న 5 గంటలకు లేచాను. ఇంకా అవి అయితే కడిగేసాను నీట్గా. ఇంక ఇక్కడ కాఫీ కలుపుకోవడానికి వచ్చాను. ఇందులో షుగర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 3 స్పూన్లు వేస్తాను కాబట్టి. ఇంకా వాటర్ అయితే వేడైపోయింది, కొంచెం అందులో వేసుకుని కలుపుకోవడమే. కాఫీ పడకపోతే పని చేయలేను. పొద్దున్న అయితే రంప, సాయంత్రం అయితే ముక్కులోంచి రక్తం. ఏంటో ఈ కోయిట జీవితం ఇలా అయిపోయింది. నేను వచ్చేప్పుడే 5 సంవత్సరాలు అయ్యింది. కనీసం మా వాళ్ళు ఎవరు కూడా ఎలా ఉన్నావమ్మా, ఏం చేస్తున్నావమ్మా, ఇన్ని సంవత్సరాలు అయింది ఇంటికి రా అమ్మా అని మాత్రం అడగరు. కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని కూడా అడగరు అనుకోండి. ఏం చేస్తాం, మనకెవరో లేరు, మనకెవరో వద్దు. మా హస్బెండ్ ఉంటే సరిపోద్ది. ఓకే మరి పైకి వెళ్తున్నాను. పైన ఏం పని ఉందో చూపిస్తాను, ఏం చేస్తాను మీరు కూడా చూసేయండి. అమ్మమ్మ ఇంట్లో దొంగ దూరింది. అమ్మమ్మ ఇంట్లో దొంగ దూరాడు. దొంగ చూడండి, దొంగ చూసారా ఏం చేస్తుందో. ఏ బొద్దింగా అనిపించిందో మరి. చూడండి దొంగలా ఎక్కడ దాక్కుందో. షునుఫీ పాప్రికా, పాప్రికా చాలు, చాలు రాదంట, ఇక్కడ దాక్కుంది. నేను కాఫీ తాగుతుంటే ఇక్కడ దూరింది. మరి ఏముంది ఏంటో, ఏముంది ఇక్కడ పాప్రికా. ఇంకా ఇవాళ అయితే మిషన్ ఎట్టే కార్యక్రమం అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసి సదిరి ఇంకా మిషన్ అయితే పెట్టాలి. ఈ 2 రూమ్లు ఇంకా ఈ హాల్ అయితే నార్మల్గానే తుడుస్తాను. ఇంకా మా బుడదాని రూమ్లు కూడా చేయాలి. ఎప్పటికైతే ఏంటో. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. కరెక్ట్గా 8 గంటలకు స్టార్ట్ చేస్తున్నాను. 8, 9, 10, 11 అయిపోద్ది అనుకుంటున్నాను. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఈ హాల్ చేయాలి, ఇంకా బాల్కనీ కూడా తుడవాలి, ఎందుకంటే దుమ్ము. అబ్బాయి కొండ చూసారా, భలే ఉంది. మా ఇంట్లో మా మామకి గిఫ్ట్ వచ్చింది. దీన్ని ఎలాగో నేను కన్నం వేసి ఇండియా పంపించేయాలనుకుంటున్నాను. మీరేమంటారు? జస్ట్ జోక్ చేశాను అంతే, నిజం కాదు. అమ్మో నాకు తుమ్ములు పట్టేసుకున్నాయి. దుమ్ముకి డస్ట్కి. చూడండి నేను ఒక్క రోజుకి అడగలేదు వాష్రూమ్. ఎలా చేసిందో మా మామ. కచ్చడది. ఇప్పుడు వాష్రూమ్ అంతా కడగాలి. బట్టలు అన్నది తెచ్చొద్దాం. అబ్బో పెట్టింది ఇక్కడ బట్టలు. ఇంక ఇప్పుడైతే అన్నీ సదిరేసాను ఎక్కడ. ఇంక ఈ టేబుల్ మీద సదరాలి. ఇది వచ్చేసి దుప్పటి మార్చమంది. ఇంకా 2 వారాలకు ఒకసారి దుప్పటి అయితే ఖచ్చితంగా మార్చాలి. ఇదే నాకు పెద్ద పని. ఎన్ని పనులు చేసినా కానీ పని చేయడానికి అయితే నాకు నీరసం వచ్చేద్ది అనమాట. ఇంత పెద్ద దుప్పటి. సరే మరి మారుస్తున్నాను అనమాట. ఇప్పుడు తీస్తున్నాను, వేరేది వేస్తాను. నేను చేసే పని రోజంతా షూట్ చేస్తే మీరు చూడడం చాలా కష్టం. 24 గంటలు వచ్చేద్దేమో. ఇదంతా 5 నిమిషాల్లో పెడుతున్నాను అనమాట. ఇదిగో ఈ దుప్పడే ఇప్పుడు వేస్తాను. చూసారా నీట్గా ఐరన్ చేశాను. ఇదిగో కుప్ప. ఈ కుప్ప ఇప్పుడు వాష్ చేయాలి. తలదిండి బెడ్షీట్ తీసి మిగతా వాష్ చేద్దాం. మేకపిల్ల దుప్పట్లో అన్నీ సదరడం అయితే అయ్యింది. ఇంకా ఏరియల్ సర్పేసి మొత్తం బాత్రూమ్ అంతా నీట్గా కడుగుతున్నాను. ఇందులో ఉన్న సామాన్లు బయట పెట్టాను అనమాట.
ఇక్కడ కూడా తోమాను. ఇంకో వాష్రూమ్ ఉంది మామూలుది, అది కూడా చేయాలి. ఓ అమ్మ ఎప్పటికవుతుంది ఏంటి పనులు? నడు నొప్పి వచ్చేస్తుంది, ఆకలి వేస్తుంది. కాఫీ ఒకటే తాగాను, ఏం తినలేదు. అయితే పని అయింది. నా ఒంట్లో ఓపిక కూడా అయిపోయింది. పొద్దున్న కాఫీ అరిగిపోయింది, గ్లాస్ ఇంకా కడగలేదు. ఇంకా కిందకు వచ్చి అటు బిటి ఉల్లిపాయ కోసుకొని కొడుగుడు కూడా వేసుకున్నాను. కబ్బు పెట్టుకుని తిని అబ్బుదిగాడు చల్లగా చెప్పాడు అటు రూమ్ చేయమని. ఇంకా అసలు ఓపిక లేదు, చేస్తాను టిఫిన్ తినేసి అని చెప్పాను. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పైన క్లీన్ చేయాలన్నమాట. కొంచెం ఓపిక కావాలంటే తినాలి కాబట్టి ఇప్పుడు ఈ కోడిగుడ్డు పొలటం తినేద్దాం. భయపడొద్దు, పొలట ఏంటి ఎలా ఉందని, మనం వేస్తే అలాగే ఉంటుంది. మరి ఇంకా ఫుల్గా మన బడ్జెట్ నుండి అయితే ఫుడ్ కుక్ చేశాను. బట్టలు చూడండి, తోపులు అవి ఇవి. ఇప్పుడు ఈ రూమ్ అంతా చేయాలన్నమాట. వాటర్ బాటిళ్ళు అవి ఇవి చెత్త, ప్యాంట్లు, ఇంకా వాష్రూమ్లో ఇంకెన్ని బట్టలు ఉన్నాయో మనకు తెలీదు, చూద్దాం. వాడైతే త్వరగా వచ్చేస్తాడు అనమాట. ఇక వాష్రూమ్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది. ఇదిగో ఈ టబ్లో బట్టలు, ఇప్పుడు వాటర్ బాటిల్లో చెత్త, అద్దం, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు చేసేద్దాం జాయిగా. ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంకా వీడియో తీయడానికి కూడా అదేమో. ఇందులో హ్యాంగర్స్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కుంటున్నాను. అయ్యో నా చేతిలో బట్టలు అయితే జారిపోతున్నాయి. చూడండి ఎలా పట్టుకున్నాను. ఇంకా బయట చూడండి ఎన్ని ఉన్నాయో, అది చెత్త, అవి బట్టలు. మరి మా ముసలిదాన్ని ఏ జోడిచ్చి కొట్టాలో చెప్పండి. ఇప్పుడు సలాతా చేయమంది, అందులో స్వీట్ పొటాటో పెట్టాను, ఉడుకుతుంది. టైం వచ్చి 9-8 అవుతుంది. ఇంక పొద్దున్నే 5 గంటలకు లేగాలి మళ్ళీ. ఇప్పుడు జమియా నుండి రప్పించి ఇప్పుడు చేయించుంది నా చేత. ప్రతి కుక్కకే ఓ టైం వస్తుంది అన్నట్టు ఈ కుక్క టైం వచ్చిందనమాట. చెప్తాను, నా టైం కూడా వస్తుంది. ఇది ఇప్పుడు దాకా బయట పడుకుని వచ్చింది, అలసిపోయింది పాపం. చూడండి ఎలా పడుకుందో. పబ్రికా అమ్మ, మా మామని తక్కువ అంచనా వేసింది. సలాతా లేట్ అయిపోద్దేమో అనుకుంది, కానీ నేను 5 నిమిషాల్లో చేసినట్టు అరగంటలో చేసి పడదబ్బాను. దాని మొహాన్ని కొడతాను ఇప్పుడు దీన్ని.